హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో నాటు పుట్టగొడుగుల కూర టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఇష్టంగా తినే ఫుడ్లో ఈ మష్రూమ్ కర్రీ అయితే ఒకటి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మష్రూమ్స్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టి 3-4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. తరువాత శుభ్రం చేసుకున్న పుట్టగొడుగుల్ని వేసి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఆల్ గరం మసాలా అంటే ఆకు, చెక్క, మిరియాలు, లవంగం, యాలకులు ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. మసాలా అన్నీ పట్టే వరకు మష్రూమ్స్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత బాగా కలుపుకొని 2-3 టమాటీలు స్మాష్ చేసుకొని పిట్టి తీసేసి జ్యూస్ మాత్రమే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటీలు పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసి దగ్గరకు అయినంత వరకు ఉడికించుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని 2 నిమిషాలు అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కస్తూరి మెంతి వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మష్రూమ్స్ చాలా టైం పడుతుందండి ఉడకడానికి. అదే కుక్కర్లో అయితే 3-4 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా తినొచ్చు. ఇందులో విటమిన్ డి, విటమిన్ 12 కూడా ఉంటాయి. అంతేనండి, టేస్టీగా ఉండే పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.